వైఎస్ఆర్ హయాంలో గాలి జనార్దన్ రెడ్డికి 14,500 ఎకరాల భూమిని బ్రాహ్మణి స్టీల్ పేరుతో ఇచ్చారు. ఈ భూముల్ని చూపించి వేల కోట్ల రూపాయలు రుణంగా తీసుకున్నారే తప్ప ఒక ఇటుక పేర్చింది లేదు. పైగా కేటాయించిన భూముల్లో అక్రమంగా తవ్వకాలు జరిపి వేల కోట్ల రూపాయలు దండుకున్నారు. బ్రాహ్మణి స్టీల్స్ కి గనులంటూ గాలి జనార్దన్ రెడ్డికి చెందిన ఓబులాపురం మైనింగ్ కంపెనీకి అనంతపురంలో అత్యంత విలువైన గల్లును కేటాయించి వాటిలో అక్రమ మైనింగ్ చేసి విదేశాలకు తరలించి 5,000 కోట్ల రూపాయలు కొల్లగొట్టారు. రెడ్ గోల్డ్ ఎంటర్ప్రైజెస్, ఆర్ఆర్ గ్లోబల్ ఎంటర్ప్రైజెస్ అనే కంపెనీల నుండి జగన్మోహన్ రెడ్డి కంపెనీలకి 74 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి. ఇందులో సజ్జల రామకృష్ణారెడ్డి, సజ్జల దివాకర్ రెడ్డి కీలక పాత్ర పోషించారు. కడప ఉక్కు కోసం అంటూ గనులు పొంది అక్రమ మైనింగ్ చేసి సాక్షి పత్రిక టీవీలకు నిధులు మళ్లించుకుని రాయలసీమకు ద్రోహం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇలా దశాబ్దాల కాలం పాటు కడప ఉక్కు కర్మాగారంపై వైఎస్ కుటుంబం వేల కోట్ల రూపాయలు దండుకొని రాయలసీమ ప్రజల ఆకాంక్షను పట్టించుకోలేదు. కానీ ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు JSW స్టీల్ ప్లాంట్ ని ప్రారంభించారు. JSW ఎనర్జీకి శంకుస్థాపన జరిపారు. దీని ద్వారా వేలాది మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయి. నాయకుడు అంటే ఎలా ఉండాలి? విఘ్నాలు తొలగించే వినాయకుడిలా ఉండాలి. అది పుష్కలంగా నారా చంద్రబాబు నాయుడు గారి విజన్ లో ఉంది. చల్